నువ్వేం భయపడక బాబు. బాబు సుక్కికి ఏం భయం లేదు. మగాళ్ళు ఇక్కడ ఉండకూడదు. నువ్వు బయటికెళ్ళు బాబు. అవును బాబు, బయటికెళ్ళు. రా బాబు, రా. ఎల్లు బాబు. కొంచెం ఓపిక పట్టు. బంగారం లాంటి బుడతలు పుట్టాడు. దేవుడు దేవుడు, నేను బతకను. భగవంతుడు నిన్నెప్పుడు ఏమీ కోరలేదు. నా చుక్కిని ఈ గండం నుంచి తప్పించు. అయ్యా అయ్యా, మగబిడ్డ ఎట్లా ఉంటాడమ్మా? బంగారు బొమ్మలా ఉన్నాడు. అచ్చం మన రామనాథయ్యలా ఉన్నాడు. స్వామి అట్లే చూడకూడదు. కత్తి మరి అదో ఎల్లారుగాని వెళ్ళి చుట్టుపక్కల మన తండాలందరికీ మంచి మాట చెప్పేసి అందరినీ రమ్మంటాను. గొప్పగా సంబరం చేసేస్తాను. అలాగే మామ, నేను కూడా వెళ్ళి మా అయ్యగారికి అమ్మగారికి చెప్పేసి వస్తాను. అయ్యగారు, అమ్మగారు, అమ్మగారు, అయ్యగారు, అయ్యగారు, ఏం జరిగిందిరా? మరి 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 ఏమిట్రా? నా కొడుకు పుట్టాడండి. అమ్మగారు, నా కొడుకు పుట్టాడు. నీ కొడుకు పుట్టాడు? అవునయ్య గారు. ఇలా రారా, కూర్చో కూర్చో. నీ కొడుకు ఎలా ఉంటాడురా? ఎర్రగా ఇంతున్నాడు అయ్యగారు. ఎవరి పోలికలరా? అచ్చం నాలాగే ఉన్నాడు అయ్యగారు. నీలాగా? బాబు రామదాసు, ఇదిగో ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళు. అమ్మా, ఇంకేం మాట్లాడకు బాబు, తీసుకెళ్ళు. అమ్మా, అందరికి పంచిపెట్టు. అమ్మా అమ్మా. రామదాసు ఏమిట్రా? బాబు ఏమిట్రా? అదేమిట్రా? నాకు అమ్మలేదు. ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఇప్పుడే చూస్తున్నానమ్మా. మీ మంచితనం నేను భరించలేను. నాకు వద్దమ్మా, నాకు వద్దు. అదేమిటి బాబు, మేము కాక ఇంకెవరున్నారా నీకు? అమ్మగానే ఇస్తున్నాను రా. అంతేకాదు మీ అయ్యగారిని బ్రతికించావు. నీ రుణం ఎలా తీర్చుకోమంటావు? అన్నపూర్ణ, శుభమాని పసుపు కుంకుమ ఇచ్చి పంపుతూ ఏమిటిదంతా? రే రామదాసు, మీ అమ్మ నీకు ఇవన్నీ ఎంతో ప్రేమతో ఇచ్చిందిరా, కాదనకూడదు. సంతోషంగా తీసుకో తీసుకో. అలాగే తీసుకెళ్తాను. అలాగే అమ్మా, వెళ్ళొస్తానమ్మా. వస్తానయ్య గారు. నీ బతుకుశారా? ఎంత పని చేశావే? ఈనాళ్ళు ఈ చుగ్గుగాడ తలెత్తు తిరిగాడే. ఈ ఆలు ఏదో పని చేసిన తల దించేశావు. అమ్మ చచ్చిపోతూ నా చేతుల్లో పెట్టి, ఇది చెల్లి కాదురా బిడ్డలా చూసుకొని నా చేతుల్లో పెట్టింది. నిన్ను బిడ్డలా కాదు, నువ్వు చేసిన పాపానికి నీ పేడలు తీసేస్తా. తప్పుగా వదినా. అన్న చేతుల్లో సత్తే పుణ్యం అన్నా వస్తుంది. రారా అన్న, చంపురా అన్న, చంపు. నువ్వు ఉండవే, నీ అన్న ఒట్టి మొండి మనిషి. ఏంటని పేలాపన? ఏందయ్యా, ఎంత అనుకుంటే అంత పని చేసేస్తావు. వెనకాల ముందు ఆలోచించు. అది అన్నం పుణ్యం ఎరగని గున్నా. దాన్ని మనువాడతాను చెప్పి సినిమాపై ఘోరం చేశాడు. నీకు పౌరుషం ఉంటే ఆయన ఎదుర్కో. మనువాడతాడో ప్రాణాలిస్తాడో తేల్చుకో. గది ఆ సినిమాతో తేల్చుకుంటాను. ఏమిటి రామదాసు గాడు ఆ పాలేరు వెధవ నాకు అన్న? ఓహో, అందుక మా నాన్నకి వాడి మీద మోజు. నేను వాడు ఒక్కటా? ఛీ, అలా జరగటానికి వీల్లేదు. రే, ఆ రామదాసు గారు ఎక్కడున్నా లాక్కురండి. వాణ్ణి ముక్కలు ముక్కలు చేస్తాను బాబు. వాణ్ణి చంపి పారేస్తాను. చంపొద్దు బాబు, చంపొద్దు. రామదాసు అమాయకుడు బాబు. వాడు కాదు అమాయకుడు. నువ్వు మా నాన్న కలిసి నన్ను అమాయకుడిని చేశారా? రే సత్య, గంగులు రాజు, ఆ రామదాసు గారిని కొల్లబడి చంపండి. వాడి చౌకౌరి అత్యాగాడే మా నాన్నకి చెప్పాలి. రామదాసు చంపొద్దు బాబు. కావాలంటే నన్ను చంపండి బాబు. నన్ను చంపు బాబు. బాబు ఎందుకు
అమ్మగారు ఇచ్చారు బాబు. అమ్మగారు ఇచ్చారా? అవును బాబు, తీసుకోండి, తినండి. నా తిండి నారుతావరా? ఏమనుకుంటున్నారా? కూర్చో బాబు, కూర్చో. అన్నయ్య. అన్నయ్య? అవునన్నయ్య, నువ్వు నేను ఒకే రక్తాన్ని పంచుకు పుట్టామని అచ్చయ్య చెప్పాడు. నీ మంచితనాన్ని గుర్తించలేక నిన్ను చంపాలని దారి కాశాడు. అన్నయ్య, నా పొరపాటు క్షమించన్నయ్య, క్షమించు. నీకు నిజం తెలిసిపోయింది వచ్చింది బాబు. అలా పిలవద్దన్నయ్య, తమ్ముడు అని పిలువు. అన్నయ్య ఇంటికి వెళదాం. లేదు బాబు, నాకు అదృష్టం లేదు. అన్నయ్య. అవును బాబు, అవును. అన్నయ్య. చెప్పండి గారు, చెప్పండి. ఆ ఏళ్ళ మేము దొంగతనం చేశామని ఎంతోటి పెద్దలు మమ్మల్ని ఊళ్ళోకి రాకుండా కట్టడి చేశారు. ముంతడు మంచినీళ్ళు పట్టుకెళ్ళి ఇచ్చాడని ఆ రామదాసును తన్ని ఊళ్ళోంచి వెళ్ళేశారు. మరి ఇవాళ అన్నం పుణ్యం తెలియని అమాయకురాలైన నా చెల్లెల్ని మాయ చేసి బనువార్తాన్ని మోసం చేసి దాని బతుకే నాశనం చేశాడు మీ చిన్న ధర. ఏం శిక్ష చేస్తారో ఎయ్యండి అయ్య గారు, ఎయ్యండి. వచ్చావా? దా, సమాధానం సరిగా చెప్పు. మోతిని నేను పెళ్లి చేసుకుంటా. అవునమ్మా. మాట తప్పునని రామదాసుకు మాటిచ్చాను. ఏంటి, మా దేవుడు నీ మనసు కూడా మార్చేశాడా? అమ్మ దేవుడు, మా మోతిని మనం చేసుకుంటావా చిన్నదరా? రండి. అమ్మా మోతి, నువ్వు తెచ్చిపోతున్నాను. బాబు, ఏమిట్రా ఇది? నాకంతా అయోమయంగా ఉందిరా. అమ్మా, నేను మోతిని మోసం చేశాను. ఇన్నాళ్ళు రామదాసు అన్నయ్యకి అన్యాయం చేశానమ్మా. రామదాసు అన్నయ్య? అవునమ్మా, మాకు తల్లులు వేరైనా తండ్రి ఒక్కరేనమ్మా. ఏమండి, ఏంటి మున్సబ్ గారు మీ కన్న తండ్రా? మరింతకాలం నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పకూడదా అనుకున్నా, కానీ చెప్పే రోజు వచ్చింది. చిన్నబాబుకు కూడా తెలిసిపోయింది. నీ దగ్గర మట్టుకు ఎందుకు దయాలి? ఇంతకాలం ఈ రహస్యం ఎందుకండి నా దగ్గర దాచారు? అన్నపూర్ణ, భార్య ఎంత గుణవంతురాలైనా భర్తకు పరిస్థితితో సంబంధం ఉందని తెలిస్తే సహించేవాళ్ళారు. నన్ను ఒక పవిత్రమూర్తిగా ఆరాధిస్తున్న నీకు ఈ నిజం చెబితే నన్ను నీచుడిగా భావిస్తావేమోనని భయపడ్డాను. ఈ రహస్యం నీకు తెలిస్తే లోకానికి తెలుస్తుందని, గ్రామ పెద్దగా వ్యవహరించే నేను అల్పుణ్ణైపోతానని అపోహతో చెప్పలేదు. ఏమండి, ఈ విషయం రామదాస్కి తెలుసా? తెలుసు. వాడిని కళ్ళల్లో పెట్టు కాపాడిన ముసలమ్మ కళ్ళు మూసే ముందు ఈ నిజం వాడితో చెప్పిందట. నా అలాంటి తండ్రికి బిడ్డ అయినందుకు వాడెంతో మురిసిపోయాడు. కానీ ఈ రహస్యం నా గుండెల్లోనే దాచుకోవాలని, ఎప్పుడు బయట పెడతానో అప్పుడు తను నా కంటికి దూరం అయిపోతానని రామదాసు ఒట్టు వేశాడు. అన్నపూర్ణ, స్వామి, నీ మళ్ళీ మణిపూసేమైంది?
ఎక్కడో జారి పడిపోయింది. పోయిందా స్వామి? నాకేటో భయంగా ఉంది స్వామి. మోతే చిన్నదారు నేను మనవాడతానన్నాడమ్మా. చెల్లెమా లేకమ్మా చెల్లే మోతే